హాయ్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా నేను తైవాన్ వెళ్ళాను కదా. అక్కడ కొన్ని ఐటమ్స్ కొన్నాను. మీకు ఒక ఐటమ్ యాక్చువల్గా చూపించడమే మర్చిపోయినా. మస్తు ఇంట్రెస్టింగ్ ఐటమ్, వీడియో జబర్దస్త్ ఉంటుంది. అందుకే లైక్ అయితే ఫస్ట్ కొట్టేయండి, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. యాక్చువల్గా ఈ ఐటమ్ ఇలాంటిదే, సేమ్ ఐటమ్ నేను వీడియో ఇదివరకు పెట్టినప్పుడు చాలాసార్లు పెట్టాను. మస్తు లైక్స్, వ్యూస్ వచ్చినాయి. మన సబ్స్క్రైబర్స్కి కూడా చాలా ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు. అయితే నాకు అక్కడ తైవాన్లో ఇది కొంచెం అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కనిపించింది. అందుకే ఒక పీస్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు నాకు ఇవ్వమని చెప్పేసి. నేను తీసుకున్నది టాక్టికల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్, అంటే టార్చ్ లైట్, మిలిటరీ గ్రేడ్ది. అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. రేంజ్ అంటే మీకు చాలా డిస్టెన్స్ నేను మొత్తం టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్గా 200 మీటర్స్ పైన దీని బీమ్ రేంజ్ ఉంటుంది. అంటే లైటింగ్ అంత పవర్ఫుల్ ఉంటుంది. రీఛార్జబుల్ బ్యాటరీ తోటి వస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్ తోటి తయారు చేసి మొత్తం మిలిటరీ గ్రేడ్, అంటే చాలా డ్యూరబుల్ ఉండేలాగా డిజైన్ చేస్తారు. అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఇలాంటిది ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి. నేను యూజువల్లీ ఈ హై క్వాలిటీ టార్చెస్ ఇంకా ఫ్లాష్ లైట్స్ది కలెక్షన్ నాకు అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చాలా యూనిట్స్ కలెక్ట్ చేశాను. ఒకసారి నా కలెక్షన్ చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటివి ఇండియాలో కష్టం దొరికినా చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే సింపుల్వి 100 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు డ్రై సెల్ లేకపోతే రీఛార్జబుల్ బ్యాటరీ తోటి, అంటే అంత పవర్ఫుల్ కాదు, నార్మల్ ఇంటి పర్పస్కి నడిచేలాగా డిజైన్ చేసి ఉంటాయి. కానీ ఇది వాటర్ ప్రూఫ్ ఉండేసి మొత్తం సూపర్ టఫ్ ఉండేసి ఇది కంప్లీట్ ఒక వేరే రేంజ్లో ఉంటుంది దీని బిల్డ్ క్వాలిటీ. తీసుకొచ్చాను మీ అందరికీ చూపిద్దామని. అట్లనే అంటే ఇది ఇక్కడ మరి ఆన్లైన్లో మన అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందో లేదో చూస్తాను. ఒకవేళ ఉంటే అవైలబుల్ ఉంటే దీన్ని లింక్ వేసేస్తాను. కానీ ఇక్కడైతే డెఫినెట్లీ ఇది కాస్ట్లీ ఉంటుంది. నేను తెచ్చింది చాలా చీప్. ఇది నాకు 2800 రూపీస్కి, మన ఇండియన్ రూపీస్కి అక్కడ దొరికింది కాబట్టి నాకు చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. అందుకే తీసేసుకున్నా. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే మొత్తం ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి నేను మొన్న ఒకటి వీడియోలో చెప్పాను కదా, ఇద్దరిని సెలెక్ట్ చేశాను నేను అని చెప్పేసి. అంటే OnePlusది నార్డ్ CE4 లైట్ అన్బాక్సింగ్ చేశాను కదా, ఆ వీడియోలో నేను చెప్పాను ఇద్దరు సబ్స్క్రైబర్స్ నన్ను రెగ్యులర్ ఫాలో అవుతున్నారని, వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తా అని చెప్పేసి. అయితే ఒకతను ఈరోజు కాంటాక్ట్ చేశాడు. అతను హైదరాబాద్లోనే ఉంటాడు అని అంటే నేను అన్నా మళ్ళీ కొరియర్ చేయడం నీకు అది ఎందుకు, నీకు ఒకవేళ టైం ఉంటే వచ్చి కలువ అంటే, అరే అన్నా నీతో కలవాలని నాకు కూడా ఉంది, నువ్వు జస్ట్ అడ్రస్ చెప్పు నేను వచ్చేస్తా అని చెప్తే, ఇంకా 2 డేస్ నుంచి పాపం ఆయన కాంటాక్ట్ చేసి వస్తా అంటున్నాడు. కానీ నేనే అవైలబుల్ లేకుండే. ఈరోజు మధ్యాహ్నం టైంలో కొంచెం ఫ్రీ ఉంటే వచ్చేయమని చెప్పి నేను ఒక స్పాట్ చెప్తే వచ్చిండు, కలెక్ట్ చేసుకున్నాడు, తీసుకున్నాడు, ఫుల్ ఖుషి అయిపోయిండు. ఆ వీడియో క్లిప్ కూడా నేను షూట్ చేసిన. లక్కీలీ ఏంటంటే ఈరోజు ఆయన బర్త్డే కూడా అన్నట, నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ఫోన్లో మెసేజ్ చూసిన నేను, సార్ థ్యాంక్ యూ, ఈరోజు నా బర్త్డే కూడా అని చెప్పేసి. నేను ఆ వీడియో క్లిప్ నేను ఆయనకి ఇచ్చింది తీశాను కదా, అది కూడా మీకు చూపిస్తా. అట్లనే ఆయన మెసేజ్ చేసింది కూడా మెసేజ్ మీకు చూపిస్తా. నాకు కూడా మస్తు అనిపించింది. ఆయన డ్రైవర్ అట, కార్ అది డ్రైవ్ చేస్తా నేను. నా జాబ్ అదే సార్. నాకు ఫుల్ ఇంట్రెస్ట్ యూట్యూబ్ వీడియోస్ అంటే, టెక్ వీడియోస్. అందుకే మీ ఛానల్ని నేను 5-6 ఇయర్స్ నుంచి అట్లా ఫాలో అవుతున్నా. అంటే నాకు కూడా మస్తు అనిపించింది. అంటే జెన్యూన్ సబ్స్క్రైబర్ లాగా అనిపించింది, మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యి. ఇంకా చాలా అంటే నన్ను కలిసినందుకు అతను కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంకా మీరు వీడియో చూస్తారు కదా, అది చూసుకోండి. దాని తర్వాత దీని అన్బాక్సింగ్ చూపించేస్తా. ఫ్రెండ్స్, మొన్న రీసెంట్ వీడియోలో నేను నాయిస్ వాచ్ ఇస్తా అన్నా కదా, అయితే మన సబ్స్క్రైబర్ ఆయన్నే పర్సనల్గా వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని చెప్పిండు. ఇక్కడ ఆయనకి ఇచ్చేస్తున్నా. ఆయన్నే వెంకటేష్. అవును సార్, నా పేరు వెంకటేష్. సార్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటాడు. చాలా అంటే 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇయర్స్ నుంచి నేను కమెంట్స్లో రెగ్యులర్ చూస్తుంటా కదా, అందుకే నేను అట్లా ఫాలో అయ్యే వాళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేసిన. ఒక ఆయన కలిసి ఇంకొక ఆయన మరి కాంటాక్ట్ చేస్తే ఆయన కూడా ఇట్లా పర్సనల్గా వచ్చి ఇచ్చేస్తే ఇంకా నాకు రిస్కే ఉండదు, జెన్యున్ పర్సన్కి ఇచ్చినట్టు. ఎందుకంటే మెయిల్ అట్లా కాంటాక్ట్ చేస్తే కూడా ఫేక్ మెయిల్స్ చాలా వస్తున్నాయి. అందుకే ఈయన వస్తా అంటే రమ్మని చెప్పిన. ఇంకా ఇక్కడ కలిసిండు. ఇంకా అదే ఈ వీడియో క్లిప్ మన నెక్స్ట్ వీడియోలో పెడదాం అన్నట్టు షూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. మిమ్మల్ని కలుస్తాను అస్సలు ఎక్స్పెక్ట్. ఇదే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన జెట్ బీమ్ బ్రాండ్ది. ఈ బ్రాండ్ మంచిదే, చాలా హై క్వాలిటీ ఫ్లాష్ లైట్స్, టార్చ్ లైట్స్ తయారు చేస్తుంది. జెట్ TH15 టాక్టికల్ హిట్ సిరీస్. ఇది 1300 లూమెన్స్ బ్రైట్నెస్, క్రీ XHP 35 E2 LED తోటి వస్తుంది. హై క్వాలిటీ LED. 18650 ఒక బ్యాటరీ ఉంది ఇందులో. IPX8 వాటర్ ప్రూఫ్ ఇది. ఇంకా 1 మీటర్ వరకు దీన్ని మీరు డ్రాప్ చేసినా కానీ అంత హైట్ నుంచి దానికి ఏం కాదు, ఇంపాక్ట్ రెసిస్టెంట్. ఇంకా 228 మీటర్స్ బీమ్ రేంజ్ ఉంటుంది.
ఉంటుంది. బ్యాటరీకే మీరు యూఎస్బీ పోర్ట్‌కి కనెక్ట్ చేసి 5 వోల్ట్ అడాప్టర్‌తో ఛార్జ్ చేయాలి. మీకు ట్రిపుల్ టెయిల్ స్విచ్ ఉండేసి సైడ్‌లో కూడా ఒక బటన్ ఉంది. ఎల్ఈడీ స్టేటస్ ఇండికేటర్ తోటి. అవన్నీ డీటెయిల్‌గా మీకు తర్వాత చూపిస్తాను. ఇది చెప్పాను కదా, చాలా బ్రైట్ ఎల్ఈడీ ఉంది ఇందులో. ఇంకా 145 అవర్స్ బ్యాకప్ ఈకో మోడ్‌లో, 228 మీటర్స్ రేంజ్, 13,000 సీడీ అంటే మీకు క్యాండిలా పర్ లూమెన్ అంటారు. అంటే స్పాట్ ఇంకా ఫ్లడ్ బీమ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు యూనిట్స్. ఇక్కడ మీరు వీడియో పాజ్ చేసుకొని అన్ని ఫీచర్స్ అవి, ఇంకా ఈ టేబుల్ పైన ఎంత బ్రైట్నెస్ పెడితే ఎన్ని అవర్స్ బ్యాకప్ ఇస్తుంది అనేది డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఇది అన్బాక్స్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ అయితే చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే జెట్ బీమ్ మంచి బ్రాండే, ఇంకా ఇది మిలిటరీ గ్రేడ్ ఐటమ్ కాబట్టి మీకు డ్యూరబిలిటీ అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, వారంటీ కార్డ్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే అందులో మీరు బ్యాటరీస్ ఎట్లా పెట్టాలి, ఇంకా దాని మోడ్స్, డిఫరెంట్ మోడ్స్ ఎట్లా యూస్ చేయాలి అన్నీ రాసున్నాయి. ట్రేలో నీట్గా ఇవి పెట్టేసి వచ్చినాయి. యాక్సెసరీస్ అంటే ఒకటి మీకు పౌచ్ కూడా వచ్చింది, దాన్ని క్యారీ చేసుకుని తీసుకెళ్ళడానికి. బెల్ట్కి కూడా పెట్టవచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. యూజువల్లీ ఇందులో పెట్టుకుంటేనే సేఫ్. ఇక్కడ జెట్ బీమ్ బ్రాండింగ్ చూడొచ్చు. సాఫ్ట్ ఉండేసి మీకు ఫ్లాష్ లైట్ డ్యామేజ్ అవ్వకుండా ఎక్సలెంట్ ఉంది. ఇంకోటి మైక్రో యూఎస్బీ కేబుల్ వచ్చింది. దాని లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఒక ల్యాన్యార్డ్ చేతికి వేసుకోవడానికి. ఇంకా ఒక ప్యాకెట్లో మీకు ఎక్స్ట్రా ఓరింగ్స్ వచ్చినాయి, అంటే వాటర్ ప్రూఫింగ్ కోసము. ఇంకా దానికి సైడ్లో సెంటర్లో ఒక రబ్బర్ ఉంది కదా, అది తీసేసి మీరు పెన్ లాంటి క్లిప్ పెట్టుకోవచ్చు. ఒకటి సిలికాన్ రబ్బర్ క్యాప్ కూడా వచ్చింది టెయిల్ స్విచ్ కోసం, ఎప్పుడన్నా అది పాతగా అయిపోతే రీప్లేస్ చేయడానికి. ఇది మన ఎల్ఈడి టార్చ్ లైట్ జెట్ TH15 టాక్టికల్ హిట్ సిరీస్. దానిపైన టెక్స్చర్డ్ ఫినిష్, ఇంకా దాని బాడీ చూడొచ్చు. హై క్వాలిటీ అల్యూమినియం అలాయ్ తోటి చేసింది. ఇంకా ఇట్ సైడ్ ఫ్రంట్ హాట్ అని రాసింది, అంటే టర్బో మోడ్లో ఆ ఫ్రంట్ హెడ్ కొంచెం హీట్ అవుతుంది. ఇంకా సైడ్ బటన్ కూడా చూడొచ్చు. ఈ బటన్లో మీకు బ్రైట్నెస్ మోడ్స్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ ఉంది, ఛార్జింగ్, ఇంకా మీకు లో బ్యాటరీ చూపిస్తుంది. ఈ రబ్బర్ రింగ్ తీసి మీరు పెన్ క్లిప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రిపుల్ టెయిల్ స్విచ్ ఉంది, సెంటర్ది ఆన్ ఆఫ్, ఇంకా సైడ్ది మీరు మోడ్స్, స్ట్రోబ్ మోడ్, బ్రైట్నెస్ అన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత మీకు డెమో చూపిస్తాను. ఇందులో ల్యాన్ యాడ్ వేసేసుకొని ఇది రోల్ అవ్వకుండా ఆ రబ్బర్కి స్టెప్స్ ఉన్నాయి, అంటే మీరు టేబుల్ పైన పెడితే రోల్ అయి కింద పడిపోదు. ఇందులో మీకు బ్యాటరీతో వచ్చింది. ఇది గోల్డ్ ప్లేటెడ్ స్ప్రింగ్ ఉండేసి ఒకటి, అంటే ప్రొటెక్టివ్ ఫిలిం ఉంది, అంటే బ్యాటరీకి మీరు యూస్ చేసే ముందు అది తీసేయాలి. ఇది 18650 లిథియం బ్యాటరీ. దీనికే ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. ఇందులో మీరు అడాప్టర్ పెట్టి ఒక 2.5 అవర్స్ ఛార్జ్ చేస్తే ఇది 2600 mAh 3.7 వోల్ట్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఓరింగ్స్, ఇంకా దాని థ్రెడ్స్ అవి చూడొచ్చు. ఉల్టా అయ్యొద్దు, బ్యాటరీ ప్లస్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇది దాని ఎల్ఈడి గ్లాస్ చూడొచ్చు, మినరల్ గ్లాస్ మల్టీ కోటెడ్ది. ఇంకా ఇక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, కటింగ్స్ అవి. ఎందుకంటే మీరు ఆన్ చేసి మర్చిపోయి టేబుల్ మీద ఉల్టా పెడితే ఆ గ్యాప్స్లోంచి టార్చ్ ఆన్ ఉందా, ఫ్లాష్ లైట్ ఆఫ్ ఉందా కనపడుతుంది మీకు. అంటే ఈ గ్యాప్స్లోంచి అది బెస్ట్ డిజైన్. ఎందుకంటే ఒక్కోసారి మనం ఆన్ చేసి ఉల్టా పెట్టేసి మర్చిపోతాం కదా, అట్లా కాకుండా ఈ బటన్ తోటి మీరు బ్రైట్నెస్ ఈ బ్యాక్ సైడ్ బటన్ నుంచి, లేకపోతే ఈ సైడ్ బటన్ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. 5 స్టెప్స్లో మీకు ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా స్ట్రోబ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఆ మోడ్స్ అవన్నీ మీకు తర్వాత డెమో ఇస్తాను. ఒకసారి ఏంటంటే మీకు బయటికి కూడా తీసుకెళ్ళేసి దాని బీమ్ రేంజ్, ఇంకా దాని బీమ్ బ్రైట్నెస్, ఆ సీడీ అది ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా మీకు కంప్లీట్, అంటే బయట నైట్ టైంలో చూపించేస్తా, మీకు ఒక క్లారిటీగా ఐడియా వచ్చేస్తుంది. బయట ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ ఒక ట్యూబ్ లైట్ వేసింది, చాలా బ్రైట్ ఉంది. ఇది 1300 లూమెన్స్ కదా, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఇది ఇండోర్ యూస్కి టూ మచ్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా అగ్రికల్చర్కి, క్యాంపింగ్కి, మీకు బయట మీరు ట్రెక్కింగ్కి అట్లా వెళ్ళినప్పుడు నైట్ టైంలో చాలా యూజ్ వస్తుంది. సీడీ చూస్తున్నారు కదా, సెంటర్లో ఒక బ్రైట్ స్పాట్ ఉండేసి సైడ్లో మీకు డిఫ్యూజ్డ్ పెద్ద సైజ్ స్పాట్ ఉంటుంది. అది రేంజ్ మీకు అరౌండ్ 1/2 కిలోమీటర్ వరకు అట్లా కొడుతుంది. ఇంత పాకెట్ సైజ్లో అంత పవర్ఫుల్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఎంత యూస్ఫుల్ అనేది. కలర్ క్వాలిటీ కూడా అది కూడా బాగానే ఉంది. ఎల్ఈడి కలర్ టెంపరేచర్ కూల్గానే ఉంది, కానీ కంఫర్టబుల్గానే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జెట్ బీమ్ది టాక్టికల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అన్బాక్సింగ్. మీకు ఎలా అనిపించింది ఇది చెప్పండి. అంటే మీకు ఇంటెన్సిటీ అది కూడా డార్క్లో కూడా ఎట్లా ఉంటుంది మీకు చూపించాను కదా, మస్తు పవర్ఫుల్ ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే 1300 లూమెన్స్, ఇంత కాంపాక్ట్ సైజులో, పాకెట్ సైజులో, అంటే చాలా పవర్ఫుల్. ఇది 228 మీటర్స్ వరకు మీకు దీని బీమ్ రేంజ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మీకు 1/2 కిలోమీటర్ అని చెప్పొచ్చు. అంత దూరం వరకు మీరు టర్బో మోడ్లో వేసి చూస్తే నైట్ టైంలో మస్తు క్లారిటీ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి, ఫార్మింగ్ చేసే వాళ్ళకి, ఫామ్ హౌస్ ఉండేసి, లేకపోతే ట్రెక్కింగ్, హైకింగ్, క్యాంపింగ్, ఇట్లా వాళ్ళకి నైట్ టైంలో అట్లా చాలా యూజ్ వస్తుంది. ఇంకో టఫ్ మిలిటరీ గ్రేడ్ కదా, IPX8 వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు 2 మీటర్స్ వరకు నీళ్ళ లోపల తీసుకెళ్ళి కూడా, నీళ్ళ లోపల పెట్టి కూడా ఏమైనా సెర్చ్ చేసేది ఉంటే చేసుకోవచ్చు. మస్తు బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి మీకు ఎనీ టైం చాలా హ్యాండీ, యూస్ఫుల్. ఇంకా ఇది 18650 లిథియం బ్యాటరీ తోటి వస్తుంది కదా, రీఛార్జబుల్ బ్యాటరీ. అది మీకు ఛార్జ్ అవ్వడానికి మీకు 2.5 అవర్స్ టైం పడుతుంది. దానికే USB పోర్ట్ ఉంది, దానికే మీరు పిన్ పెట్టేసి ఏదైనా ఫోన్ అడాప్టర్
పెట్టి ఛార్జ్ చేయొచ్చు. ఇంకా బ్యాకప్ అంటే మీకు టర్బో మోడ్ అంటే మ్యాక్స్ బ్రైట్నెస్ మోడ్లో 1.2 అవర్స్ అట్లా బ్యాటరీ బ్యాకప్ ఉండేసి మీకు హీటింగ్ అంటే ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎట్లా మీకు ఫ్రంట్ ఎల్ఈడి హీట్ అవుతుంటే అట్లా మీకు బ్రైట్నెస్ తగ్గి ఆటోమేటికల్లీ ఒక దగ్గర వచ్చి ఆగిపోతుంది. అది కూడా ప్రొటెక్షన్ బాగుంది. ఇందులో స్పెషల్ ఎల్ఈడి ఉంది మీకు చాలా అంటే హై క్వాలిటీ ఎల్ఈడి క్రీ XHP 35E2 ఎల్ఈడి ఉంది. అదేంటంటే మీకు చాలా డ్యూరబుల్ ఉంటుంది, ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. కాకపోతే కూలర్ సైడ్ ఉంది దీని కలర్ టెంపరేచర్. నేను ఎప్పుడు వామ్ సైడ్ కావాలని చాలాసార్లు ఎతికాను కానీ అయితే దొరకదు, లేకపోతే షార్టేజ్ ఉంటుంది, లేకపోతే ఓవర్ ప్రైస్డ్ ఉంటుంది. వామ్ లైటింగ్లో ఏంటంటే మనకు కంఫర్టబుల్ ఉంటుంది. ఇది బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ వామ్ది కంఫర్టబుల్ ఉంటుంది. ఇది అంటే చాలా ఆన్ చేయగానే మీరు టర్బో మోడ్లో నైట్ టైం డార్క్లో మీరు చూస్తే షాక్ అయిపోతారు. మొత్తం డే పగలు మొత్తం ఎండ వచ్చేసినట్టు కొడుతుంది ఇది లైట్, అంత పవర్ఫుల్ ఉంది. ఇంకా చాలామందికి టాక్టికల్ అంటే కూడా ఐడియా ఉండదు. టాక్టికల్ అంటే ఏంటంటే ఇట్లా వెపన్స్కి పెట్టి ఇట్లా అంటే నైట్ టైంలో ఇట్లా వెపన్స్లో సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా పెట్టి యూస్ చేసేదాన్ని టాక్టికల్ ఫ్లాష్ లైట్ అంటారు. అంటే టార్చ్ లైట్. టాక్టికల్ అంటే బ్యాక్ సైడ్ బటన్స్ ఉండేసి మీకు సింగిల్ హ్యాండ్ తోటి ఆపరేట్ చేసేదాన్ని టాక్టికల్ అంటారు. ఇట్లా అంటే ఒకటే చేతితోటి పని, మీకు ఇంకో రెండో చేయి అవసరం లేదు. ఇంకా దీన్ని కేసు కూడా బాగుంది, క్యారీ కేసు. ఇది ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి ఇట్లా ఇందులో పెట్టేసి మీరు బెల్ట్కి అట్లా పెట్టుకోవచ్చు. అంటే బయట ఎప్పుడన్నా నైట్ టైంలో మీరు అగ్రికల్చర్ చేసే వాళ్ళకి 100% ఇది మస్తు యూజ్ వస్తుంది. కానీ మన దగ్గర ఇంత క్వాలిటీ మరి ఎందుకు అవైలబుల్ ఉండవో, ఉంటే ఏమో రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్లీ. ఇంకా ఇక్కడ రబ్బర్ రింగ్ ఉండేసి రబ్బర్ రింగ్ ఆప్షన్ మీరు కావాలంటే తీసేసి పెన్ టైప్ క్లిప్ కూడా పెట్టుకోవచ్చు. అది నేను చూపించాను కదా అన్బాక్సింగ్లో, అదైనా లేకపోతే ఈ రబ్బర్ రింగ్. ఇంకా మీకు ఇందులో 2 స్పేర్ ఓరింగ్స్ కూడా వచ్చినాయి అంటే వాటర్ ప్రూఫింగ్ కోసం. ఒకవేళ దీని ఓరింగ్స్ డ్యామేజ్ అయిపోతే మీరు అది రీప్లేస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఇంకా ఈ రబ్బర్ క్యాప్ కూడా మీకు వెనకాల టాక్టికల్ స్విచ్ది రబ్బర్ ఎక్స్ట్రా క్యాప్ కూడా ఆప్షనల్ ఇచ్చాడు. ఇంకా ట్రిపుల్ టాక్టికల్ స్విచ్చెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్, మీకు అది కూడా ఆప్షన్ చూపిస్తా. ఇంకా సైడ్కి కూడా మీకు పుష్ బటన్ ఉంది. సైడ్ పుష్ బటన్ ఇది బటన్ ఏంటంటే మీకు ఇందులో ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంది. అంటే బ్యాటరీ స్టేటస్ అది చూపిస్తుంది. బ్యాటరీ లో అయినప్పుడు గ్రీన్గా స్లోగా బ్లింక్ అవుతుంది, ఇంకా చాలా లో అయినప్పుడు ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. డీప్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అంటే మరీ బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది. టర్బో మోడ్లో 1.2 అవర్స్ బ్యాటరీ లైఫ్ దింది. ఇంకా మీకు హై బ్రైట్నెస్ మోడ్లో అరౌండ్ 3 అవర్స్ ఉంటుంది. మీడియం బ్రైట్నెస్ మోడ్లో అంటే మీడియం కంటే కొంచెం కింద స్టెప్లో అయితే పొద్దుటి నుంచి మీరు హోల్ నైట్ అంతా యూస్ చేయొచ్చు. ఇంకా మీకు ఎకో మోడ్లో అయితే మొత్తం 145 అవర్స్ అట్లా అంటే ఆల్మోస్ట్ వారం రోజులు నడుస్తుంది మీకు ఎకో మోడ్లో. అట్లా దీని బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. ఇంకా మోడ్స్ అంటే ఇది ఆన్ ఆఫ్, ఇది మీకు బ్రైట్నెస్ అంటే ఇక్కడ నుంచి 5 స్టెప్స్లో ఈ సైడ్ స్విచ్ ఉంది కదా, దీని నుంచి మీరు 5 స్టెప్స్లో ఇట్లా లోయెస్ట్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఇది టర్బో మోడ్. ఇట్లా 5 స్టెప్స్లో మీరు బ్రైట్నెస్ మార్చుకోవచ్చు. ఇట్లా మీకు ఈ సైడ్ స్విచ్ ఆప్షన్ వద్దు, కంప్లీట్ టాక్టికలే కావాలంటే ఈ సైడ్ స్విచ్ని 3 సెకండ్స్ ఇట్లా నొక్కి పట్టాలి. నొక్కి పడితే మీకు ఇది 3 టైమ్స్ ఫ్లాష్ కొట్టి వేరే మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా సైడ్ స్విచ్ తోటి మీకు పని ఉండదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ ఆన్ చేసుకుంటారు కదా. అట్లా కాకుండా ఈ సైడ్కి ట్రిపుల్ టాక్టైల్ స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఇవి మీరు నొక్కి కూడా ఇట్లా కూడా స్ట్రోబ్ మోడ్ కూడా ఉంది ఇందులో. అది కాకుండా మీకు ఇది ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా సింగిల్ హ్యాండ్ తోటి కూడా 3 స్టెప్స్లో బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా బాగుంది. అంటే మీకు రెండో చేతితోటి పనే లేదు. ఇట్లా మళ్ళీ ఒకసారి 3 సెకండ్స్ ఇట్లా నొక్కి పడితే మీకు రెగ్యులర్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ మోడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ స్విచ్ తోటి మీకు 5 స్టెప్స్లో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకసారి నా మెయిన్ లైట్ ఒకటి ఆఫ్ చేసి చూపిస్తా. ఇట్లా ఆఫ్ చేస్తే చాలా బ్రైట్ ఉంటుంది. దీని స్పాట్ కూడా బాగుంది, సెంటర్లో చాలా బ్రైట్ ఉండేసి మీకు దూరం మీరు కొడతారు కదా రోడ్ పైన, అట్లా మీరు చూసారు కదా శాంపుల్, ఖతర్నాక్ మస్తు బ్రైట్నెస్ ఉంటుంది, జబర్దస్త్ ఉంది టార్చ్. ఇవి చాలామంది అడుగుతుంటారు నాకు ఇవి ఎక్కడ దొరుకుతాయని. నేనేమో కలెక్షన్ చేస్తూ ఉంటాయి. ఇవి నాకు ఇష్టం ఇట్లాంటి టాక్టికల్ ఫ్లాష్ లైట్లు అంటే. కొంచెం అంటే టర్బో మోడ్లో మీకు ఇది హీట్ అవుతుంది, హీట్ అయ్యి ఒక రేంజ్ టెంపరేచర్ దాటిన తర్వాత మెల్లమెల్లగా బ్రైట్నెస్ తగ్గుతుంది. నాకు టైవాన్లో మన ఇండియన్ రూపీస్లో 2800కి నాకు చాలా రీజనబుల్ అనిపించింది. దీనికి ల్యాన్యార్డ్ ఉంది కదా అంటే స్ట్రాప్, అది కూడా వేసేసుకుంటే చేతికి వేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇంకా నా దగ్గర వేరే టార్చెస్ ఉన్నాయన్నా కదా, అన్ని రకరకాల టార్చెస్, మిలిటరీ గ్రేడ్వి, అన్ని టాక్టికల్ ఫ్లాష్ లైట్లు. అవన్నీ నేను మీకు ఒకసారి కంప్లీట్ నా మొత్తం కలెక్షన్ అంతా చూపిస్తాను.
ఇది ఇంకా ఇంకో అతను కూడా కలిస్తే ఆయనకు కూడా ఒక వాచ్ ఇస్తా అన్నాను కదా. ఇంకా వేరే వీడియోస్లో కూడా నేను ఫ్యూచర్లో సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాను మన సబ్స్క్రైబర్స్ కంటే. నా దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా ఐటమ్స్ ఉంటే అన్ని బ్రాండ్ న్యూ ఐటమ్స్ ఇచ్చేస్తూ ఉంటా. ఇట్లా మన సబ్స్క్రైబర్స్కి యూజ్ వస్తుంది కదా. ఇది లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.